రావణ ఎప్పుడైనా మొయ్యగలిగిన భారం మొయ్యాలయ్యా, అనవసర భారం నెత్తి మీద తీసుకుంటూ కుదేరైపోతాడు. ఉదాహరణ ఏం చెప్పాడంటే, సీతాదేవి అరగదని ఎందుకనంటే, అన్నం కూడా ఎటువంటి తినాలంటే రావణ తదన్నం అభిభోక్తవ్యం నిజీర్యతే యదరామయం. అన్నం తినేటప్పుడు ఏమనుకోవాలి, ఇది నాకు అరుగుతుందా? అరగనవాడు తింటే అలాగా షుగర్ పేషెంట్ మొత్తం గులాబ్ జాములు 16 లాగించాడు అనుకో, ఏమవుతాడు? సాయంత్రానికి గుండెపోటు వచ్చి పోతాడు. అది గ్రహించుకోవాలి. మనకు అరుగుతుందా అరగదు. కొన్ని అరుగుతాయండి, కానీ రోగాలు తెచ్చిపడితే తర్వాత లాంగ్ రన్, ఇప్పుడు కాదు. ఒకటి అరుగుతుంది, కొంచెం ఆ రోజున్న ఆరోగ్యం కారణంగా అరుగుతుంది, కానీ తర్వాత దెబ్బతీస్తుంది. అంచేత అనామయం. అరిగితే సరిపోతాయా? ఆమయం అంటే రోగం, అనామయం అంటే ఆరోగ్యం. నీకు జీర్ణం అవుతుందా కాదు, ఊరికే జీర్ణం అవ్వడం కాదు ఇక్కడ. అది ఆరోగ్యాన్ని శక్తిగా ఇవ్వకపోతే జీర్ణం అవ్వడం ఏంటి అర్థం లేకుండా. ఆ తిన్న ఆహారం శక్తిగా మారాలి కదా, లేకపోతే తినడం ఎందుకు? ఇది చూసుకోవాలి. అంచేతను ఎప్పుడు పిల్లలకి టార్గెట్లు పెట్టద్దండి. తల్లిదండ్రులకు నమస్కారం పెట్టుకోవడం.